అయ్య బాబు, ఎలా తరుగుతున్నారా? పీటర్, 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 పీటర్! ఏంట్రా మామ అక్కడే ఉండిపోయావేంటి? ఏంట్రా అలా చోట్ల పట్టాయి? అల్లుడు, చాలా అర్జెంట్ రా. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వద్దురా, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. ఒక 20,000 కావాలరా. ఇప్పుడు నా దగ్గర ఎలాగైనా చూడరా. డబ్బు లేదు కదరా. నీ మీద నమ్మకంతో వచ్చాన్రా. ఉండ్రా, నువ్వేం కంగారు పడుకో. మేరీ, నీ దగ్గర ఏమైనా డబ్బుందా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? మొన్నే అన్ని ఖర్చు పెట్టేశాను. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను, అయినా ఉన్నట్టుండి నీకు ఇప్పుడు డబ్బులు ఎందుకు? ఎలాగైనా ఇవ్వరా, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు రా. సరే పద పద. ఏంటి పీటర్, ఇంత రాత్రి వేళ వచ్చి తలుపు కొట్టావు? అక్క, అది వీడు నా ఫ్రెండ్ అక్క. నమస్కారం. వీడి బిడ్డకు ఉంటో బాలేదు, అర్జెంట్ గా కొంత డబ్బు కావాలి. ఆ డబ్బుకు నేను గ్యారంటీ అక్క. రే పీటర్, నువ్వు అడిగితే నేను ఇవ్వనా? కానీ నా కండిషన్ తెలుసు కదా. తెలుసక్క, పొద్దున్న డబ్బులు తీసుకుంటే సాయంత్రానికి 10 రూపాయలు వడ్డీ ఇవ్వాలి, అంతేగా అక్క? సరే పీటర్, ఎంత డబ్బు కావాలి? 20,000 అక్క. అవును. 20,000? ఏంటి పీటర్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బంతా నీకే ఇచ్చేస్తే రెగ్యులర్ గా చేపలు అమ్మే వాళ్ళకి ఏం చెప్పాలి? నేను దీన్నే నమ్ముకొని బతుకుతున్నానని నీకు తెలుసు కదా. నువ్వు కూడా అలా చెప్తే ఎలా అక్క? అర్జెంట్ గా డబ్బు కావాలి, ఎలాగైనా సర్దక్క, ఏదో ఒకటి చేయక్క. నీ కోసం 1000 రూపాయలు ఇవ్వగలను పీటర్. సాయంత్రం తప్పకుండా తిరిగి చేయాలి. సరే అక్క. సరే, ఇక్కడే ఉండు, వస్తా. అయ్యా, మీకు ఫోన్ వచ్చింది. హలో అయ్యా, నమస్కారం. నేను కృష్ణస్వామిని మాట్లాడుతున్నాను. కొండ జిల్లా తెల్లంది గ్రామం. మీ పార్టీనే నేను. ఏమయ్యా, తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట గ్రామం ప్రెసిడెంట్ ఆయన పేరు కృష్ణస్వామి అయ్యా. మొన్న ఒక రోజు ఊరు గురించి మనతో మాట్లాడారయ్యా. కృష్ణస్వామి? అవునయ్యా. చెప్పు స్వామి, ఏంటి ఎత్తుపోతుండే? మన కులం అమ్మాయి పరువు వేలం వేసిందయ్యా. అది కూడా కులం తక్కువ వాళ్ళతో కలిసి. బుద్ధుందిరా మీకు? ఇలా వేరే కులం వాడి బిడ్డను మోయడానికి రా, చదువుకోవడానికి పంపుతున్నారు. ఎప్పుడు చూడు వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఏముందో నా పిల్లలతో లేచిపోతున్నారు. ఏదో ఒకటి చెయ్యాలయ్యా. అలాగే పారిపోయే వరకు బాగా కోడి మాసం వేసి అన్నం పెడతారు. 10-15 సంవత్సరాల్లో పెళ్లి చేస్తే ఇలాగే పొగరికి కొట్టుకుంటారా? మీ వల్ల ఒక్కో ఎలక్షన్ లో నేను మట్టి తింటున్నాను. సరే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా నీకు? అయ్యా, ఊళ్ళో వాడి గ్యాంగ్ మొత్తాన్ని అడిగానయ్యా. డ్రైవర్ వైజాగ్ వెళ్ళినట్టు చెప్పాడు. ఆ డ్రైవర్ దే కులం? వాడు కూడా వాళ్ళ మంచేనయ్యా. నేను అదే అనుకున్నా. ఆ అమ్మాయి అబ్బాయి ఫోటోలు వెంటనే నాకు పంపించావు. మా మనుషులు 4 పంపి వైజాగ్ మొత్తం వెతకమని చెప్పాను. రే, 4 తప్పితే మిగతా అందరూ ఏం పీకుతున్నారా? ఇప్పుడే పై అధికారులతో మాట్లాడతా. ఇంకో గంటలో వాళ్ళని పట్టేస్తా. సరేనయ్యా. కత్తితో కోసేమని చెప్తాను. అలాగేనయ్యా. ఆ పిల్లాడి చావు మన ఇంటి అమ్మాయిల వైపు ఇంకో 50-60 ఏళ్ళు ఎవరు చూడకుండా ఉండేలా చేస్తాను. మన పార్టీ అంటేనే రాష్ట్రం భయపడేలా చేయాలి. చేసేద్దామయ్యా. కృష్ణస్వామి, పారిపోయేవాడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పి వెళ్ళడు. ఓ పని చేయి, అక్కడ ఉన్న 2 టోల్ గేట్స్ ఎంక్వైరీ చేయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు మన పార్టీ పంచి కట్టుకుని వెళ్ళు, అప్పుడే భయపడతారు. సరేనయ్యా. త్వరగా ఏదో ఒకటి చేయి. సరేనయ్యా. నేను మన చుట్టుపక్కల పోలీసులకు చెప్తాను. సరే అయ్యా, నేను చూసుకుంటానయ్యా. సరే, ఫోన్ పెట్టు. ఎప్పటి వరకు చేరుకుంటాం? ఇంకో గంటలో చేరుకోవచ్చు. నేను నీకు నచ్చానా? చాలా. మరెందుకు నువ్వేం మాట్లాడడం లేదు? నాకేమైనా పర్వాలేదు, కానీ నీకేమైనా అయితే? మా అమ్మ నాన్న వల్ల ఏ ప్రాబ్లం లేదు కదా, ఎందుకలా అన్నావు? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. అలా ఏమీ జరగదు. మనం పెళ్లి చేసుకోబోతున్నాంగా. ఐ లవ్ యూ. దిలీప్, నువ్వు తొందరగా ముందు సీట్లో కూర్చో. సరేనా? సరే సరే, ఫోటో పంపించండి, నేను చూసుకుంటాను. ఆపండి 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 ఆపండి, పక్క దిగండి. సార్ దగ్గరికి పదండి. నీ పేరేంట్రా? దిలీప్ సార్. నీ పేరు? ఈ అమ్మాయి అతని చెల్లెలు సార్. బిఏ అయిపోయింది, ఇంటర్వ్యూ కోసం వైజాగ్ వెళ్తున్నారు. సార్ మాట్లాడరా? అవును సార్, ఇంటర్వ్యూ కోసమే వెళ్తున్నాం.
లోపల ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. ఏమి లేవా? పంపించేద్దామా? పంపించేద్దాం సార్. సరే పోండి. ఆ, థ్యాంక్ యూ సార్.